बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। मेरे जीवन का है ये कहना, तेरी सेवा नित्य करूँगी। मेरी आँखों में तू, सांसों में, बातों में तू है, तुझसे ये दिल लगा लिया। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। तू हाथ पकड़ ले बाबा, ये हाथ कभी अब छूटे ना, साथ तेरा ना छूटे, तू मुझसे रूठे ना। ఓం శాంతి. ఈరోజు మూడో ఆదివారం, సాయంత్రం యోగం కూడా ఉంటుంది, అందరు రండి. మరి రివైజ్ అవ్యక్తవాణి, డేట్ 6 అంటే 6/4/91. దీంట్లో బాబా కర్మాతీత్ స్థితిని గురించి చెప్తారు. కర్మాతీత్ స్థితి, ఇది నిశానీలు ఏమేమి ఉంటుంది. ఓం శాంతి. कर्मातीत स्थिति के समीप आ रहे हो, कर्म भी वृद्धि को प्राप्त होता रहता है, लेकिन कर्मातीत अर्थात कर्म के किसी भी बंधन के स्पर्श से न्यारा, ऐसे ही अनुभव बढ़ता रहे। जैसे मुझ आत्मा ने इस शरीर द्वारा कर्म किया ना, ऐसे ही न्यारापन रहे, न कार्य के स्पर्श करने का, और करने के बाद जो रिजल्ट हुई उस फल को प्राप्त करने में भी न्यारापन. అంటే బాబా చెప్తారు, కర్మాతీ స్థితి దగ్గర వస్తున్నారంటే కర్మం కూడా వృద్ధి అవుతూ ఉంటుంది. అయితే కర్మాతీత్ అంటే కర్మం చేసుకొని కూడా ఏ ప్రకారమైన ఆ కర్మాని బంధన్ మనకు టచ్ కాకూడదు, దాని నుంచి మన మనసులో పడకూడదు. నేను కర్మం చేశాను, దాని బంధన్, దాని రిజల్ట్ మనసులో రాకూడదు. ఇట్లా అనుభవం ఎక్కువ అవుతూ ఉంటుంది కర్మాతీత అవస్థ. అంటే నేను ఆత్మ ఈ శరీరం ద్వారా కర్మం చేశాను అట్లా అని అనుభవం లేదు. న్యారాపన్ అంటే కర్మం కూడా మన మనసులో టచ్ కాకూడదు. కర్మం చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏముందో, దాని ప్రతిఫలం అది ప్రాప్తి అవుతుంది. అయితే దాని నుంచి కూడా న్యారాపన్ ఉండాలి. న్యారాపన్ అంటే మన మనసులో అది పడకూడదు. అట్లా कर्म का फल अर्थात जो रिजल्ट निकलती है उसका भी स्पर्श ना हो, बिल्कुल ही न्यारापन का अनुभव होता रहे. అంటే కర్మాని పాలన అంటే దాని రిజల్ట్ ఏం ఉంటుందో అది మన మనసులో పడకూడదు. కంప్లీట్గా న్యారాపన్ దాని నుంచి వేరేగా ఉండాలి. మనసులో ఏ ప్రకారమైన ఇట్లా టచింగ్స్ ఉండకూడదు. అంటే పని చేశాం, నేను దాని రిజల్ట్ ఇది వచ్చింది అట్లా అంతా లే. పని పాటుగా పని జరుగుతూ ఉండాలి.
అయితే మనసులో పడకూడదు. जैसे दूसरा कोई ने कराया और मैंने किया, ఇట్లా నా ద్వారా బాబా చేయించినారు, నేను ఊరికి చేశాను, నిమిత్ మాత్ర. అట్లా किसी ने कराया और मैं निमित्त बनी, लेकिन निमित्त बनने में भी न्यारापन. అంటే బాబా నా ద్వారా చేయించినారు, నేను నిమిత్ మాత్ర. ఆ నిమిత్తంగా ఉండే దాంట్లో కూడా న్యారాపన్. ऐसे कर्माती स्थिति बढ़ती जाती है, ऐसे फील होता है. ఈ విధంగా కర్మాతీత, కర్మం చేసి కూడా దాని నుంచి అతీతంగా ఉండే స్థితి మీకు బాగా అనుభవం అవుతుందా? तो महारतियों की स्थिति और उनसे न्यारे और प्यारे स्पष्ट हो रही है ना. మహారతిల్ది స్థితి వేరే సాధారణ ఆత్మల కంటే కొంచెం వేరేగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. అట్లా స్పష్టంగా అనుభవం అవుతుందా? जैसे ब्रह्मा बाप स्पष्ट थे, ऐसे नंबरवार अपने निमित्त आत्माएं आप निमित्त आत्माएं भी साकार स्वरूप से स्पष्ट होती जाती है. ఏ విధంగా బ్రహ్మ బాబా చాలా స్పష్టంగా ఉంటుంది, ఆ విధంగా నంబర్వార్ నిమిత్తాత్మలు కూడా సాకార స్వరూపంలో స్పష్టంగా అవుతూ పోతూ ఉండాలి. కర్మాతీత్ అర్థాత్ న్యారా ఔర్ ప్యారా. కర్మాతీత్ అంటే న్యారాగాను ఉండాలి, మరి ప్రియంగాను ఉండాలి. कर्म दूसरे भी करते हैं और आप भी करते हो, लेकिन आपके कर्म करने में अंतर है, स्थिति में अंतर है. जो कुछ बीता और न्यारा बन गए. బాబా చెప్తారు, కర్మ మనుషులు కూడా చేస్తారు, మనం కూడా చేస్తాం. అయితే మనం కర్మం చేసేదానికి వాళ్ళు చేసేదానికి తేడా ఉంటుంది. ఆంతరిక మనసులో, మానసిక స్థితిలో తేడా వస్తుంది. ఏమంతా మనం చేసేసామో బస్ ఫుల్ స్టాప్, దాని గురించి మళ్ళీ ఆలోచన లేదు, న్యారా పని అయిపోతాను, మనసు న్యారాగా అయిపోవాలి దాని నుంచి. तो कर्म किया और वो करने के बाद ऐसे अनुभव हो जैसे कि कुछ किया नहीं. పని చేసిన తర్వాత ఇట్లా అనుభవం కావాలి, నేను ఏమీ చేయలేదు అట్లా. कराने वाले ने करा लिया, ऐसी स्थिति का अनुभव करते रहेंगे. అంటే కర్మాతీత అవస్థ అంటే ఇట్లా ఉండాలి. బాబా నా ద్వారా పని చేయించేశారు, అయిపోయింది ఆ పని, ఇట్లా స్థితి అనుభవం కావాలి. అంటే చాలా లైట్గా ఉండాలి, హల్కా పని రహే. कर्म करते भी तन का भी हल्कापन, मन की स्थिति में भी हल्कापन. कर्म की रिजल्ट मन को खींच लेता है, ऐसी स्थिति है. బాబా చెప్తారు చాలా లైట్గా ఉండాలి. కర్మ ఏమో చేస్తామైతే శారీరకంగాను లైట్గా, మానసిక స్థితిలో కూడా లైట్. అంటే అలసిపోయేది లేదు, బరువుగాను ఉండదు. అంటే పని చేసిన తర్వాత మనసులో ఆ కర్మ మనని లాగకూడదు, ఇట్లా స్థితి ఉండాలి. जितना ही कार्य बढ़ता जाएगा उतना ही हल्कापन भी बढ़ता जाएगा. ఎంతంత మనం ఎక్కువ చేస్తూ ఉంటామో పని, అంతంత లైట్నెస్ మనసులో తేలికగా ఉండేది అనుభవం అవుతుంది. దీన్ని చెప్తారు కర్మాతీత్. కర్మం చేసి కూడా అతీతంగా ఉండే స్థితి అంటే చాలా తేలికగా ఉండేది మనసు. कर्म अपनी तरफ आकर्षित नहीं करेगा, लेकिन मालिक होकर के कर्म कराने वाला करा रहा और निमित्त करने वाले निमित्त बनकर कर रहे हैं. అంటే కర్మ మన సైడ్ ఆకర్షణ చేయకూడదు, ఆకర్షణ కాకూడదు మనం దానిపైన. మాలిక్ అయ్యేసి కర్మం చేయాలి. అంటే బాబా చేయిస్తారు, నేను నిమిత్త మాత్రం చేస్తూ ఉన్నాను. ఇట్లా అనుభవమే కర్మాతీత అవస్థది అనుభవం. ఇంకొకటి ఆత్మకి హల్కే పనికి నిషాని. ఆత్మ చాలా తేలికగా ఉంటే దాని నిషాని ఏమి? आत्मा की जो विशेष शक्तियाँ हैं, मन बुद्धि संस्कार, वो तीनों ही ऐसे हल्की होती जाएंगी. संकल्प भी बिल्कुल ही हल्की स्थिति का अनुभव कराएं.
बुद्धि की निर्णय शक्ति भी ऐसी निर्णय करेंगी जैसे कि कुछ किया ही नहीं, और कोई भी संस्कार अपनी तरफ ఆకర్షిత नहीं करेंगे. అంటే ఆత్మ లైట్గా ఉంది అంటే అర్థం ఏమంటే ఆత్మలో ఉండే 3 శక్తులు మనసు, బుద్ధి, సంస్కారం. అది చాలా తేలికగా ఉండాలి. సంకల్పం చాలా లైట్ అంటే లైట్ స్థితిలో ఉండాలి మనసు. మరి బుద్ధిలో నిర్ణయ శక్తి, ఏమైనా నిర్ణయం చేస్తాం, అయిపోయింది ఆ పని, అయితే దాని గురించి మనసు మరి పట్టించుకోకూడదు. అట్లనే సంస్కారం, పాత సంస్కారం ఏది కూడా మన తన సైడ్ లాగదు, ఆకర్షణ చేయదు. దేని చెప్తారు? లైట్నెస్. జైసే బాప్ కే సంస్కార్ కార్య కర్ రహే, ఏ విధంగా తండ్రి సంస్కారం పని చేస్తుందో అట్లా మనం కూడా. तो ये मन, बुद्धि, संस्कार, सूक्ष्म शक्तियाँ जो है तीनों में लाइटनेस अनुभव करेंगे. అంటే మనసు, బుద్ధి, సంస్కారం ఈ 3 శక్తులు కూడా చాలా లైట్గా ఉండేది అనుభవం అవుతుంది కర్మాతీత అవస్థలో. అంటే బరువు ఏమీ ఉండదు, చింత ఉండదు, భయం ఉండదు, బరువు ఉండదు. तो स्वतः ही सबके दिल से, मुख से यही निकलता रहे कि जैसे बाप वैसे बच्चे, न्यारे और प्यारे. ఆటోమేటిక్లీ అందరు మనసులో ఉండి నోటి నుంచి సంకల్పం వస్తుంది. మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తారు, వీళ్ళు తండ్రి సమానం, న్యారాగా మరి ప్యారాగా ఉన్నారు అట్లా అని. क्योंकि समय प्रमाण बाहर का वातावरण दिन प्रतिदिन और ही भारी होता जाएगा. जितना बाहर का वातावरण भारी होगा उतना ही अनन्य बच्चों के संकल्प, कर्म, संबंध लाइट होता जाएगा. और इस लाइटनेस के कारण सारे कार्य लाइट चलता रहेगा. బాగా చెప్తారు. ఇప్పుడు సమయానుసారంగా బయట వాతావరణం చాలా బరువుగా అయిపోతూ ఉంటుంది, దినప్రతిదినం చాలా భారీగా ఉంటుంది. చాలా దుఃఖంగా ఉన్నారు మనుషులు, వాళ్ళ సంస్కారం ఎంత తమో ప్రధానం అవుతుంది. ఇట్లా బయట వాతావరణం చాలా భారీగా ఉంటుంది. అయితే బయట వాతావరణం ఎంత భారీగా ఉంటేనే సరే బాబా బిడ్డలు, అనన్య బిడ్డలు ఎవరు కర్మాతీత అవస్థ దగ్గర వచ్చేస్తారు, వాళ్ళ సంకల్పం, కర్మం, సంబంధం అన్నీ చాలా తేలిక అంటే తేలికగా ఉంటుంది. ఎంత తేలికగా ఉంటుందంటే పని అంతా లైట్గా ఉండే స్టేజ్లోనే అవుతూ ఉంటుంది, లైట్లోనే అవుతూ ఉంటుంది. वायुमंडल तो तमो प्रधान होने के कारण और भिन्न भिन्न प्रकार से भारीपन का अनुभव करेंगे. బయట వాతావరణం, వాయుమండలం చాలా తమో ప్రధాన అయ్యే కారించి వెరైటీగా భారీపనే అనుభవం అవుతూ ఉంటుంది బయట వాళ్ళు. प्रकृति का भी भारीपन होगा, मनुष्य आत्माओं की वृत्ति की भी भारीपन होगा. तो उसके लिए हल्कापन और औरों को भी हल्का करेंगे. బాగా చెప్తారు. బయట ప్రకృతిను భారీపన్ అంటే ఒక రకంగా తమో ప్రధాన అయ్యి దానివల్ల చాలా హింస చేసేది ప్రకృతి కూడా. మనిషి ఆత్మల వృత్తి కూడా ఎంత తమో ప్రధానత భారీగా ఉంటుంది. అయితే ఇట్లా స్థితిలో మన మనసు చాలా లైట్గా ఉంటే వేరే వాళ్ళకు కూడా లైట్నెస్ అనుభవం అయ్యి వాళ్ళు కూడా లైట్గా ఉండేది అనుభవం చేస్తారు. अच्छा सब ठीक चल रहा है ना, कारोबार का प्रभाव आप लोगों के ऊपर नहीं पड़ता है. అంటే చాలా లైట్గా ఉండేవాళ్ళు ఏ ప్రకారమైన బరువు కారోబార్ పని అంతా దాని ప్రభావం పడదు మనసులో. లేకిన్ ఆప్కా ప్రభావ్ కారోబార్ పై పడతా. అంటే లైట్గా కర్మాతీత అవస్థలో ఉండేవాళ్ళు వాళ్ళ మనసు, బుద్ధి తేలికగా ఉంటుంది, దాని ప్రభావం పని పైన పడుతుంది, పని కూడా ఈజీ అయిపోతుంది. जो कुछ भी करते हो, सुनते हो तो आपके हल्केपन की स्थिति का प्रभाव कार्य पर पड़ता है. అంటే ఏమంతా వింటారు, ఏమంతా జరుగుతూ ఉంటుందో, ఏమైనా జరగని
అయితే కర్మాతీత అవస్థ దగ్గర దగ్గర వచ్చిన వాళ్ళది ఆ తేలికగా ఉండే స్థితిది ప్రభావం కార్యం పైన పడుతుంది. पानी పైన कार्य की हलचल का प्रभाव आप लोगों के ऊपर नहीं पड़ेगा. ఏదైనా పానీ టెన్షన్ వచ్చే పానీ ఉంటుంది, అయితే దాని ప్రభావం మన పైన పడదు. కర్మాతీత అవస్థ దగ్గర వచ్చే వాళ్ళ పైన ఈ కార్యాన్ని టెన్షన్ అంతా పడదు. అచల్ స్థితిలో ఉండి కార్యం చేస్తూ ఉంటారు, స్థిరంగా ఉంటారు. तो अचल स्थिति कार्य को भी अचल बना देती है. స్థిరత, మనసులో స్థిరత అంటే కార్యం కూడా స్థిరంగా అయిపోతుంది. सब रीति से असंभव कार्य संभव सहज होता रहेगा. బాగా చెప్తారు. అన్ని ప్రకారంగా అసంభవ కార్యం కూడా సంభవం అవుతూ ఉంటుంది, మరి ఈజీగా అవుతూ ఉంటుంది. ఇది కర్మాతీత అవస్థది నిశాన్. తర్వాత బాబా చెప్తారు, దిల్ తికిస్ और विश्व तख्त नशी दिल तख्त और विश्व तख्त बनने के लिए सुख दो और सुख लो. అంటే మానస రూపీ సింహాసనం, మరి విశ్వ సింహాసనం తీసుకునే దానికోసం అందరికీ మనం సుఖం ఇవ్వాలి, సుఖం తీసుకోవాలి. आज विश्व के मालिक अपने बालक सो मालिक बच्चों को देख रहे हैं. सभी बच्चे इस समय भी स्व के मालिक, अनेक जन्म भी विश्व के मालिक. బాగా చెప్తారు. ఈరోజు విశ్వానికి మాలిక్ తన బిడ్డలు, మా బాలక్ సో మాలిక్ బిడ్డల్ని చూస్తున్నారు. బిడ్డలే కదా మాలిక్ అవుతారు. సో అందరూ బిడ్డలు, బాబా బిడ్డలు ఈ సమయంలో. మరి స్వ పైన మాలిక్ ఎవరు స్వయం పైన మాలిక్ అవుతారు, వాళ్ళు అనేక జన్మ విశ్వానికి మాలిక్ అవుతారు. పరమాత్మకు బిడ్డలే మాలిక్ అవుతారు. బ్రాహ్మణ ఆత్మలు అంటే మాలిక్ ఆత్మలు. ఈ సమయంలో సర్వ కర్మేంద్రియాల పైన మాలిక్ కావాలి, అధీన ఆత్మ కాకూడదు. సో అధికారి అంటే మాలిక్ అర్థం. సో కర్మేంద్రియానికి వశం కాకుండా ఉండేవాళ్ళు. అందుకే చెప్తారు, బాలక్ సో మాలిక్, పరమాత్మ బిడ్డలు మాలిక్ అవుతారు. कर्मेंद्रियाనికి मालिक बालकपन का भी ईश्वरीय नशा अनुभव करते और स्वराज्य के मालिकपन का नशा भी अनुभव करते. అంటే నేను పరమాత్మ బిడ్డ అని ఈశ్వరీయ నశ అనుభవం అవుతుంది. తర్వాత స్వరాజ్య అధికారి నేను, మాలిక్ పనిది నశ కూడా అనుభవం అవుతూ ఉండాలి. డబుల్ నశ ఇది. బిడ్డ అంటే ఈశ్వరీయ నశ, మాలిక్ అంటే నేను స్వరాజ్య అధికారిని అనుభవం. నషేకి నిషాని హే అవినాశి రూహాని ఖుషి. ఇట్లా నషాలో ఉంటే దాని నిషాని ఏమంటే అవినాశి ఆత్మిక ఖుషి ఉంటుంది. సదా అప్నే కో విశ్వ మే ఖుష్ నసీబ్ ఆత్మ సమజ్తే. వాళ్ళు సదా ఈ విశ్వం ముందు నేను చాలా సంతోషంగా ఉండే ఆత్మని అనుభవం చేస్తారు. వాళ్ళ అదృష్టంలో చాలా సంతోషంది ఉంది. వా మేరా శ్రేష్ఠ భాగ్య అర్థాత్ శ్రేష్ఠ నసీబ్, ఇట్లా అనుభవం చేస్తారు. వా నాది ఎంత శ్రేష్ఠ భాగ్యం అంటే శ్రేష్టమైన అదృష్టం నాకు దొరికింది. సదా సంతోషంగా ఉండేది. సంతోషంగా ఉండే అదృష్టం కూడా ఉండాలి. మరి సదా ఖుషీది టానిక్ కూడా తింటూ ఉండాలి. खुश नसीब भी हो और सदा खुशी की खुराक खाते और खिलाते हो. खुशी दी टॉनिक తినిపించాలి. साथ साथ सदा खुशी के झूले में झूलते रहते हो. దాని వెంట సదా ఖుషీది జూలా ఉయ్యాలలో ఊగుతూ ఉండాలి. औरों को भी खुशी का महादान दे खुश नसीब बनाने वाले. వేరే వాళ్ళకు కూడా ఈ సంతోషాన్ని మహాదానం చేసి వాళ్ళని కూడా సంతోషాన్ని అదృష్టం తీసుకోని
అన్నట్టుగా చేసేది. ऐसे अमूल्य हीरे तुल्य జీవన్ బనాని వాలే హో. ఇట్లా అమూల్య వజ్ర సమాన జీవనం చేసేవాళ్ళ అయినారా బన్ గయే హై యా అభి బన్నా హై, అయినారా లే కావాలన్నా అట్లా వజ్ర సమాన జీవనం చేయించేవాళ్ళు. బ్రాహ్మణ్ జీవన్ అంటేనే అర్థం సదా ఖుషీలా ఉండేది, ఖుషీది టానిక్ తిని అందరికీ తినిపించేది, ఉయ్యాలలో ఊగేది, సంతోషాన్ని ఉయ్యాలలో. ఇట్లా ఉండేవాళ్ళు బ్రాహ్మణ్ అయినారా. ఖుషి తప్ప వేరేం లేదు జీవనంలో, వేరే ఉంది, దుఃఖమే లేదు, జీవనమే చాలా సంతోషం. సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవనమే లేదు. సంతోషంగా జీవించాలి, జీవనమే సంతోషంగా జీవించాలి. ఈరోజు బాప్దాదా సర్వ బిడ్డలది పుణ్య ఖాతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మన అందరం పుణ్యాత్మాలు కదా, బాబా బిడ్డలు పుణ్యాత్మాలు. పుణ్యాన్ని అకౌంట్ అనేక జన్మాని కోసం జమ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు బాబా చెప్పే విషయాలంతా ప్రాక్టికల్ చేసి అనేక జన్మలు పుణ్యాన్ని సంపాదన చేయాలి. सारे दिन में पुण्य कितना जमा किया ये स्वयं भी చెక్ कर सकते हो ना. మొత్తం రోజంతా ఎంత మీరు జమ చేసుకున్నారు పుణ్య ఖాతా, ఇది మీరు స్వయమే చెక్ చేసుకోవచ్చు కదా. एक है दान करना, दूसरा है पुण्य करना. दान से भी पुण्य का ज़्यादा महत्व है. ఒకటేమో దానం ఇచ్చేది, ఇంకొకటి పుణ్యం చేసేది. దానానికంటే పుణ్యాని వాల్యూ జాస్తి. పుణ్యకర్మ నిస్వార్థ సేవాభావంతో చేసే కర్మ. పుణ్యకార్యం అంటే షో చేసేది కాదు, షో కోసం ఏమైనా చేస్తారో అది పుణ్యం కాదు. అయితే మనస్ఫూర్తిగా ఏదైనా మంచిది చేసేది పుణ్యం. దానం కొందరు వేరే వాళ్ళు చూడాలని చేస్తారు, దాన్ దిఖావా भी होता है, దిల్ సే भी होता है. ఎట్లా ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇస్తారు, అందరం చూడాలని చెప్పి ఇస్తారు, అంటే షో చేస్తారు. అయితే కొందరు ఉన్నారు మనస్ఫూర్తిగా సత్యంగా ఇచ్చే దానికోసమే ఇస్తారు, అది పుణ్యం అవుతుంది. పుణ్య కార్యం అంటే ఆవశ్యకత సమయంలో ఆత్మలకు సహయోగం ఇచ్చేది, ఇదే పుణ్యకార్యం. అంటే వేరే వాళ్ళకు మనం పనికి వచ్చేది, సహయోగం ఇవ్వాలి. पुण्य कर्म करने वाली आत्मा को अनेक आत्माओं की दिल की दुआएं प्राप्त होती है. पुण्य కార్యం చేసే వాళ్ళ ఆత్మ వాళ్ళ పైన చాలామందికి మనసులో ఆశీర్వాదాన్ని శబ్దం వస్తుందంటే పుణ్యకార్యం చేస్తే వాళ్ళకు అందరిది మనస్ఫూర్తిగా ఉండే ఆశీర్వాదం ప్రాప్తి అవుతుంది. ఊరికే నోటితో థ్యాంక్స్ చెప్పే మాట లేదు, అయితే మనసులో ఆశీర్వాదం గుప్తంగా ప్రాప్తి అవుతుంది, జమ అవుతూ పోతూ ఉంటుంది. పుణ్యాత్మ పరమాత్మ ఆశీర్వాదం మరి సర్వాత్మలది ఆశీర్వాదం ప్రాప్తి చేసుకుంటారు. ఇది ప్రత్యక్ష ఫలం, దాంట్లో భర్పూరుగా ఉంటారు. పుణ్యకార్యం చేసిన వెంటనే ప్రత్యక్ష ఫలం ఏమంటే అందరు ఆశీర్వాదం దొరికేది. पुण्यात्माओं की वृत्ति दृष्टि औरों को भी दुआएं अनुभव कराती है. పుణ్యాత్మలది వృత్తి భావన మరి దృష్టి వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదాన్ని అనుభవం చేయిస్తుంది. पुण्यात्मा के चेहरे पर सदा प्रसन्नता संतुष्टता की झलक दिखाई देती है. పుణ్యాత్మలు ముఖంలో సదా ప్రసన్నత మరి సంతుష్టతది షైనింగ్ కనిపిస్తుంది, మెరుస్తూ ఉంటుంది. पुण्यात्मा सदा प्राप्त हुई फल के कारण अभिमान और अपमान से परे रहती है, क्योंकि वह भरपूर बादशाह भाव చెప్తారు. పుణ్యాత్మలు పుణ్య ఫలం ప్రాప్తి అయిన దానివల్ల వాళ్ళు అభిమానం మరి అపమానం నుంచి
దూరంగా ఉంటారు. వాళ్ళకి పడదు, అంటే మనసులో ఏమీ రాదు, అవమానం కానీ అభిమానం కానీ. ఎందుకంటే వాళ్ళు పుణ్యం నుంచి ఫుల్గా ఉంటారు, ఆశీర్వాదం వాళ్ళకి ఫుల్గా దొరుకుతుంది. అభిమాన్ और अपमान से बेफिकर बादशाह है. వాళ్ళు దీని గురించి చింతనే చేయరు. అందువల్ల వాళ్ళు అభిమానం మరి అపమానం నుంచి దూరంగా ఉండేవాళ్ళు రాజాలాగా ఉంటారు. చింతనే ఉండదు వాళ్ళకి. पुण्यात्मा पुण्य की शक्ति द्वारा स्वयं के हर संकल्प, हर समय की हलचल को, हर कर्म को सफल करने वाले होते हैं. भावदेतर पुण्यात्मा पुण्यानी शक्ति द्वारा स्वयं प्रति संकल्पం ప్రతి సమయం హల్చల్ నుంచి దూరం, అంటే ప్రతి కర్మలో వాళ్ళు సఫలత ప్రాప్తి చేసుకుంటారు. పుణ్య కా ఖాతా జమా హోతా రహేంగే. వాళ్ళ ప్రతి కర్మలో పుణ్యాన్ని అకౌంట్ జమ అవుతూ ఉంటుంది. జమాకి నిషాని, జమ అయింది అంటే దాని నిషాని ఏం? व्यर्थ की समाप्ति. ऐसे पुण्य आत्मा विश्व के राज्य के तख्त नशीन बनती है. అంటే వ్యర్థ నుంచి దూరం, అంటే వాళ్ళకు వ్యర్థం సమాప్తి అయిపోతుంది. ఇట్లా పుణ్యాత్మలే విశ్వరాజ్య సింహాసనం తీసుకుంటారు. ఏ ప్రకారమైన వ్యర్థం లేదు. तो अपनी खाते को चेक करो कि ऐसे पुण्यात्मा कहाँ तक बने हैं. అందువల్ల బాబు చెప్తారు, మీరు మీ అకౌంట్ను చెక్ చేసుకోండి, ఇట్లా పుణ్యాత్మలు ఎంతవరకు అయినారు. ఏ ప్రకారమైన వ్యర్థం, దేంట్లో వ్యర్థం లేదు. మనస వాచ కర్మణ తన్ मन धन ఏమీ వ్యర్థం పోకుండా ఉండేది. अगर पूछेंगे कि सभी पुण्यात्मा हो तो सब हाँ जी कहेंगे ना, है भी सभी पुण्यात्मा, लेकिन नंबरवार है कि सब नंबर 1 है. బాబా చెప్తారు, ఒకవేళ అడిగితే మీరందరూ పుణ్యాత్మల అట్లా అంటే అందరూ అవును అని చెప్తారు. అందరం పుణ్యాత్మలే వాస్తవంగా. అయితే బాబా చెప్తారు, నంబర్ 1 అట్లా. నంబర్ 1 అయినారు కదా. सतयुग त्रेता के विश्व के तख्त पर कितने बैठेंगे. సత్యుగ్ త్రేత వరకు విశ్వాన్ని రాజ్య సింహాసనంలో ఎంతమంది కూర్చుంటారు? అందరూ ఒకేసారి కూర్చోరు కదా, నంబర్ 1 కదా. నంబర్ ఎందుకు అయినారు? కారణం ఏమి? నంబర్ 1 అయ్యేదానికి కారణం एक विशेष बात बाप दाने सभी बच्चों को చెక్ की. ఒక మాట ఏమంటే బాప్ దాదా బిడ్డల్లో చెక్ చేస్తున్నారు. ఏమది? और वही बात नंबर 1 बनने में रुकावट डालती है. ఆ మాటనే నంబర్ 1 అయ్యే దాని నుంచి మనకు అడ్డం. ఆ ఒక్క మాట ఏమది? सभी तपस्या वर्ष में सभी का लक्ष्य संपूर्ण बनने का है या नंबर 1 बनने का है? संपूर्ण बनना है ना. आप सभी एक स्लोगन बोलते हो ना, और लिखत में लगाते भी हो. वो है सुख दो और सुख लो, दुख ना दो और दुख ना लो. ये स्लोगन पक्का है. అంటే నంబర్ 1 ఎందుకు అవుతాం? దానికి కారణం చెప్తారు బాబా. వాస్తవంగా ఈ తపస్య వర్షంలో అందరికీ సంపూర్ణ అయ్యేదే కదా లక్ష్యం. నంబర్ 1 కాదు, నంబర్ 1 సంపూర్ణ కావాలి కదా అందరూ. సో అందరూ అంటే మనం దాంట్లో ఒక స్లోగన్ రాసి ఉంది. ఏమి స్లోగన్ అంటే మనం కూడా చెప్తాం, అని స్లోగన్ కూడా ఏమది స్లోగన్ అంటే, సుఖం ఇవ్వండి, సుఖం తీసుకోండి. దుఃఖం ఇయ్యద్దు, దుఃఖం తీసుకోవద్దు. ఈ స్లోగన్ పక్కా అయిందా? तो रिजल्ट में क्या देखा? दुख न दो, इसमें मेजॉरिटी का अटेंशन है. लेकिन आधा स्लोगन ठीक है, देने के लिए सोचते हैं, देना नहीं है, लेकिन लेने के लिए कहते हैं कि उसने दिया इसलिए हुआ,
అంటే ఒక స్లోగన్ అది, దుఃఖం ఇయ్యద్దు, దుఃఖం తీసుకోవద్దు. దీంట్లో దుఃఖం ఇయ్యకూడదు అనే మాటలో అటెన్షన్ ఉంది. అంటే మనం వేరే వాళ్ళకు దుఃఖం, మనం కొంచెం ఆలోచన చేస్తాం దుఃఖం ఇచ్చేదని, అంటే మనం ఇచ్చేది లేదు, అదేమో సరి. అయితే సహన స్లోగన్ సరిపోయింది, దుఃఖం ఇయ్యొద్దు అంటే సరి. అయితే దుఃఖం తీసుకోవద్దు కదా, దాంట్లో కొంచెం ఏమవుతుంది, మనం చెప్తాం వాళ్ళు ఇచ్చినారు అందుకే ఇట్లా అయిపోయింది అట్లా అని, ఫలానా నాకు చాలా దుఃఖం ఇస్తారు అట్లా అని చెప్తాం. దుఃఖం ఎట్లనో మన అనుభవం చేసేస్తాం, వద్దంటే కూడా అనుభవం చేస్తాం. तो इसने ये कहा इसलिए ये हुआ చెప్తాం. ఫలానా ఇట్లా నా పైన చెప్పినారు, వాళ్ళు ఇట్లా చెప్పినారు, అందువల్ల నాకు దుఃఖ అనుభవం అయిపోయింది అని చెప్తాం. ఐసే జడ్జ్మెంట్ దేతే హోనా, వాస్తవంగా నాకేమి దుఃఖం లేదు, ఫలానా ఇట్లా చేసిన దానివల్ల చెప్పిన దానివల్ల నాకు ఇట్లా అయిపోయింది అని చెప్తాం. అంటే జడ్జ్మెంట్ ఇస్తాం ఇట్లా. अपने ही वकील बन करके केस में यही बात बताते हो, మనమే వకీల్ అయ్యేసి ఈ కేసులో ఇట్లా చెప్తాం. अपना ही वकील बन करके केस में यही बताते हो. तो आधा स्लोगन के ऊपर अटेंशन ठीक है, और भी होना चाहिए अंडरलाइन. फिर भी आधे स्लोगन पर अटेंशन है, लेकिन और आधे स्लोगन पर अटेंशन नाम मात्र है. అంటే బాబా చెప్తారు, మీరు జడ్జి కావాలి కానీ వకీల్ అవుతారు, వకీల్ అయ్యేసి కేసులో ఇదే చెప్తారు, వాళ్ళు ఇచ్చినారు అందుకే తీసుకున్నాను అట్లా అని, వాళ్ళు ఇట్లా చేశారు అందుకే దుఃఖం అయింది అట్లా అని. సో ఆ సహన స్లోగన్ ఏమో పర్వాలేదు, అటెన్షన్ ఉంది, కానీ ఇంకా ఎక్కువ అటెన్షన్ ఉండాలి, కొంచెం కూడా దుఃఖం ఇవ్వకూడదు, అట్లా పూర్తి అటెన్షన్ ఉండాలి. మళ్ళీ ఇంకొక సహాని కోసం బాబా చెప్తారు, అటెన్షన్ ఊరికే లేసుగా ఉంది, పేరు కోసం ఉంది అంతేకాని ఫుల్ అటెన్షన్ లేదు, తీసుకోకూడదు అట్లా అని. उसने दिया लेकिन आपने लिया क्यों, किसने कहा आप लोग बाप की श्रीमत है क्या कि दुख लो. బాబా చెప్తారు, సరే వాళ్ళు దుఃఖం ఇచ్చినారు, మీరెందుకు తీసుకున్నారు, మీకు ఎవరు చెప్పింది తీసుకోవాలి దుఃఖం అట్లా అని. బాబా శ్రీమత ఏమేమి చెప్పిందా, దుఃఖం తీసుకోండి ఎట్లా అని. జోలీ బారో దుఃఖసే అట్లా చెప్పినారా, దుఃఖంతో మీ సంచి నిండించుకోండి చెప్పినారా మీ మనసునే. తో నా దుఃఖ్ దో నా దుఃఖ్ లో, తभी పుణ్యాత్మ బనేంగే, తపస్వి బనేంగే. వాస్తవంగా ఈ పూర్తి స్లోగన్, దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖం తీసుకోకూడదు, ఇది పూర్తిగా ఫాలో చేస్తేనే పుణ్యాత్మ అవుతారు, తపస్వి అవుతారు. तपस्वी अर्थात परिवर्तन, तो उसके दुख को भी आप सुख के रूप में स्वीकार करो. తపస్వి అంటే పరివర్తన. బాబా చెప్తారు, వాళ్ళు దుఃఖం ఇస్తే ఆ దుఃఖాన్ని కూడా మీరు సుఖంలో పరివర్తన చేసి స్వీకారం చేయండి, సుఖాన్ని రూపంలో తీసుకోండి వాళ్ళు ఇచ్చే దుఃఖాన్ని. పరివర్తన కరో తబ్ కహెంగే తపస్వి, మన ఆ దుఃఖాన్ని సుఖంలో పరివర్తన చేస్తేనే తపస్విని అర్థం. గ్లానికో ప్రశంస సమజో, ఎవరైనా మన గ్లాని చేస్తే అనుకోవాలి వాళ్ళు నన్ను మహిమ చేస్తున్నారు అట్లా అని. తబీ కహెంగే పుణ్యాత్మ, అప్పుడే పుణ్యాత్మ అని చెప్తారు. जगदम्बा माँ ने सदैव सभी बच्चों को यही पाठ कराया कि गाली देने वाले या दुख देने वाली आत्मा को भी अपने रहम दिल स्वरूप से, रहम की दृष्टि से देखो, गाली की दृष्टि से नहीं. वो गाली देवे आप फूल चढ़ाओ,
అంటే ఈ బాబు చెప్తారు, ఎప్పుడు జగత్ అంబ మమ్మ చెప్తూ ఉంటారు అందరి బిడ్డలకు. ఇదే పాట నేర్పించినారు. ఏమంటే ఎవరైనా మన తిడితే, దుఃఖం ఇస్తే వాళ్ళపైన మనకు దయ రావాలి. దయా స్వరూపులో మనం వాళ్ళని చూడాలి, దయా దృష్టితో చూడాలి. వాళ్ళు తిడుతున్నారే అని చెప్పేసి, వాళ్ళు గ్లాని చేస్తున్నారే అని చెప్పి ఆ దృష్టిలో చూడకూడదు. వాళ్ళు తిడతారు, గ్లాని చేస్తారు, మనం వాళ్ళకు పూలు ఇవ్వాలి. అంటే అప్పుడు చెప్తారు పుణ్యాత్మ, గ్లాని వాళ్ళంకో దిల్ సే గలే లగావ్. ఎవరు మన గ్లాని చేస్తారు వాళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళని ఆవలింగం చేయాలి, ఎంబ్రేస్ చేయాలి. బాహర్ సే గలే నహీ లగానా, లేకిన్ మనసే బయట ఇట్లా వాళ్ళని చేతితో ఇట్లా తీసుకునేది కాదు. మనస్ఫూర్తిగా వాళ్ళపైన మనకు దయ ఉండి వాళ్ళని ప్రీతిగా చూడాలి. तो पुण्य के खाता जमा होने में विघ्न रूप यही बात है. సో మన పుణ్య ఖాతా ఎందుకు జమ కాలేదు, దాని మూల కారణం ఏమంటే ఇదే పాయింట్, ఇదే మాట. అంటే ఎవరైనా దుఃఖం ఇస్తే మనం అట్లనే దాన్ని స్వీకారం చేసేస్తాం. అయితే దాన్ని పరివర్తన చేస్తేనే పుణ్యాత్మ అవుతాం మనం. तो मुझे दुख लेना भी नहीं, देना भी नहीं. देना तो है ही नहीं, लेकिन लेने भी नहीं. బాగా చెప్తారు. సో నేను ఆత్మ వేరే వాళ్ళకు దుఃఖం ఏమో ఇవ్వకూడదు, తీసుకోకూడదు, కొంచెం కూడా తీసుకోకూడదు, ఇవ్వకూడదు కూడా. तो जब अच्छी चीज़ नहीं तो फिर కిచడా లేకర్ జమా క్యూం కర్తే హో. దుఃఖాన్ని అనుభవం చేసేది మంచిది కూడా కాదు, మళ్ళీ ఎందుకు ఆ చెత్తన లోపల జమ చేసుకోవాలి. జహా దుఃఖ లియా కిచడా జమా హువా తో కిచడేసి క్యా నికలేగా. అంటే ఎప్పుడు మనం దుఃఖం ఇస్తామో అప్పుడు లోపల చెత్తనే జమ అవుతుంది. చెత్త నుంచి ఏమవుతుంది, పాప్కే అంశరూపి జర్మ్స్ అంటే పాపాని అంశరూపి కీటాణు క్రిమినల్ అంతం వస్తుంది, క్రిమిలు. तो अभी मोटे पाप तो नहीं करते हो, अभी पाप का अंश रह गया है. పెద్ద పాపం ఏమో చేసలేదు, అయితే ఆ పాపాని అంశం ఉంది. దుఃఖం తీసుకోకూడదు అంటే తీసుకుంటారు, అది కూడా చాలా పాపమే అవుతుంది. లేకిన్ అంశ भी नहीं होना चाहिए. సో ఈ అంశం కూడా ఉండకూడదు అని చెప్తారు బాబా. పుణ్యాత్మ కావాలంటే దుఃఖాన్ని అనుభవించే అంశం కూడా ఉండకూడదు. कई बच्चे बड़ी मीठी मीठी बातें सुनाते हैं, रूहान तो सभी करते हैं ना. एक स्लोगन भी सभी को पक्का हो गया है, चाहते तो नहीं थे लेकिन हो गया है. బాబు చెప్తారు, అందరూ బిడ్డలు చాలా మధురంగానే ఒక మాటలు మాట్లాడతారు. ఆత్మిక సంభాషణలో చెప్తారు. ఏం చెప్తారు, ఒక స్లోగన్ పక్కాగా చేసుకున్నారు. నాకేమో తీసుకోవాలని లేదు, దుఃఖాన్ని అనుభవం చెయ్యాలని లేదు, అయితే ఏం చేసేది అట్లా అయిపోయిందే అని చెప్తారు. దుఃఖ అనుభవం అయిపోయింది అని చెప్తారు. అదేందుకు అట్లా అయిపోయింది, జబ్ ఆప్ నహీ చాహతే హో తో కౌన్ చాహతా హై. మనకు వద్దు అని అనుకుంటే మరి ఎవరికి కావాలి దుఃఖాన్ని అనుభవం చేసేది. जो कहते हो गया और कोई आत्मा है क्या. మనం చెప్తాం, అయ్యో నేనేం దుఃఖం అనుభవం చేయాలని లేదు, అయితే అయిపోయిందే అని చెప్తాం. బాబా అడుగుతారు, మీకు వద్దంటే మీరు అవాయిడ్ చేయొచ్చు కదా, వేరే ఎవరు మీ ద్వారా మాట్లాడేది, వేరే ఆత్మ చెప్తుందా ఏం, వేరే ఆత్మనా మీరా ఇది చెప్పేది, వద్దంటే కూడా అయిపోయిందే అట్లా అని. तो तपस्या इन बातों के कारण सिद्ध नहीं कर सकते हो. సో మనం తపస్య ఇదంతా విషయాలు వస్తే అది తపస్య అని సిద్ధ కాదు.
బాబా తలంపే లేదు నా అర్థం. जो होना नहीं चाहिए, जो करना नहीं चाहते, वह न होना ही न करना ही పుణ్యాత్మ की నిశాని है. ఇప్పుడు మనకు దుఃఖమే అనుభవం చేయొద్దు అనుకుంటాం. ఏది మనం చేయకూడదు అని అనుకుంటే అది చేయకూడదు. అప్పుడే పుణ్యాత్మ అని అర్థం. बाप दादा के पास रोज़ बच्चों की अनेक ऐसी कहानियाँ आती है. बोलने में इतना इंटरेस्ट वाली कहानियाँ करके बताते जो सुनते रहते रहो. బాబా చెప్తారు, బాబ్ దాదా దగ్గర రోజు ఇట్లా కథలు వస్తూ ఉంటుంది. ఆ మాటలంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వినేదానికి. అట్లా మాటలు బాబాకు చెప్తారు బిడ్డలు. కई लंबी कहानी बताने में आदत ही है, कोई छोटी बताते हैं. చాలామంది పొడుగ్గా కథ చెప్తారు. వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అందువల్ల దుఃఖమైంది. మరి కొందరు చిన్న మాటలు దుఃఖాని మాటలు చెప్తారు కథ. लेकिन कहानियाँ बहुत बताते हैं. आज इस वर्ष के मिलन की अंतिम डुबकी है ना, सभी डुबकी लगाने आए हो ना. जबकि भक्ति मार्ग में भी डुबकी लगाते हैं तो कोई न कोई संकल्प ज़रूर करते हैं, चाहे कुछ स्वाहा करते हैं कुछ स्वाहा करते हैं, तो चाहे कुछ स्वार्थ रखते हैं. బాబా చెప్తారు, ఈరోజు ఈ సంవత్సరం లాస్ట్ మిలన్ ఈ సంవత్సరాలు. సో అందుకే ఇది లాస్ట్లో మునిగేది. ఇట్లా భక్తి మార్గంలో కూడా నదిలో మునుగుతారు. ఫైనల్గా మునిగేటప్పుడు కాశీలో ఏదో సంకల్పం చేస్తారు వదిలేదని. ఏదో ఒకటి వదిలేస్తానని చెప్తారు, స్వాహా చేస్తారు. స్వార్థార్థ స్వాహా చేస్తారో ఇట్లా స్వాహా చేస్తారు అనుకుంటారు. ఈ రోజు నుంచి వంకాయ తినకూడదు దాన్ని వదిలేస్తా అనుకుంటారు. तो ఇట్లా ఏదో ఒకటి तो दोनों से संकल्प करते. स्वार्थ మరి స్వాహ చేసానికి సంకల్పం చేస్తారు. तो तपस्या वर्ष में ये संकल्प करो कि सारे दिन संकल्प द्वारा, बोल द्वारा, कर्म द्वारा पुण्यात्मा बन पुण्य करेंगे. और पुण्य की निशानी बताई कि पुण्य का प्रत्यक्ष फल हर आत्मा की दुआएं. బాబా చెప్తారు, ఈరోజు తపస్య వర్షంలో ఈ సంకల్పం చేయండి. ఈ రోజంతా నేను సంకల్పం ద్వారా, మాట ద్వారా, కర్మం ద్వారా పుణ్యాత్మ అయ్యి పుణ్యమే సంపాదన చేసుకుంటాను. పుణ్యాన్ని నిశాని చెప్పారు కదా, అందరిది ఆశీర్వాదం దొరుకుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలం. పుణ్యం చేస్తే ప్రత్యక్ష ఫలం, అందరి ఆశీర్వాదం దొరుకుతుంది. तो हर संकल्प में पुण्य जमा हो. మన ప్రతి సంకల్పంలో పుణ్యం జమా కావాలి. బోల్ మే దువాయి జమా హో, మాటలో ఆశీర్వాదం జమా చేసుకోవాలి. సంబంధ సంపర్క్ से दिल से सहयोग की शुक्रिया निकले, इसको कहते हैं तपस्या. సో అంటే సంకల్పం ద్వారా పుణ్య జమ, మాట ద్వారా ఆశీర్వాదం జమ, సంబంధ సంపర్క ద్వారా సహయోగాన్ని థ్యాంక్స్ ఇవ్వాలి. అందరూ మన సహయోగం ఇస్తే థ్యాంక్స్ ఇచ్చేవాళ్ళు కావాలి. దీన్ని చెప్తారు తపస్య. ऐसी तपस्या विश्व परिवर्तन का आधार बनती है. ఇట్లా తపస్యాని విశ్వ పరివర్తనకు ఆధారం అవుతుంది. ऐसे रिजल्ट पर प्राइज मिलेगा. ఇట్లా రిజల్ట్లో ప్రైజ్ దొరుకుతుంది అని చెప్తారు బాబా. फिर कहानी नहीं सुनाना कि ऐसे हो गया है. మళ్ళా కథ వినిపించొద్దు, ఈ వీళ్ళు ఇట్లా చేస్తారు అందుకే ఇట్లా అయిపోయింది ఎట్లా అని. वैसे पहले नंबर प्राइज सभी टीचर्स को लेना चाहिए और साथ में मधुबन निवासियों को भी लेना है, क्योंकि मधुबन की लहर निमित्त टीचर्स की लहर प्रवृत्ति वालों तक, गॉडली स्टूडेंट्स तक सहज पहुंचती है.
బాగా చెప్తారు, మొదట్లో ప్రైజ్ టీచర్స్ తీసుకోవాలి, మరి మధుబన్ నివాసీలను తీసుకోవాలి. ఎందుకంటే మధుబన్ నివాసీలది అలలు, టీచర్స్ది అలలు ప్రవృత్తి వాళ్ళ వరకు చేరుతుంది, ప్రతి స్టూడెంట్కు చేరుతుంది. మనం ఏమనుకుంటే వైబ్రేషన్ వాళ్ళకి పోతుంది. तो आप सभी नंबर आगे तो हो ही जाएंगे. అప్పుడు మన నంబర్ ఫస్ట్లో వచ్చేస్తాం. आप देखेंगे कि किस किस के नाम प्राइज में आता है. బాగా చెప్తారు. ఇప్పుడు చూస్తాం ఎవరెవరి పేరు ప్రైజ్లో వస్తుంది ఎట్లా అని. ప్రైజ్ లిస్ట్ टीचर्स के आते या मधुबन वालों के या गॉडली स्टूडेंट्स के आते. ఎవరి పేరు వస్తుంది ప్రైస్ లిస్ట్లో? టీచర్స్ దా, మధుబన్ వాళ్ళదా, లైక్ గాడ్లీ స్టూడెంట్స్ దా, ఎవరిది? డబుల్ విదేశీ भी తీవ్ర పురుషార్థ్ कर रहे हैं. ఫారినర్స్ కూడా తీవ్రంగా పురుషార్థం చేస్తారు. బాబ్ దాదాకి పాస్ ప్రైస్ బోతే, బాబా దగ్గర ఎక్కువ ఉంది ప్రైజ్. ఎవరైనా తీసుకోవచ్చు, ఎంతమంది అయినా తీసుకోవచ్చు. జితనా చాహే లే సక్తే హో, ఎంత కావాలన్నా అంత ఇప్పుడు తీసుకోవచ్చు. ప్రైస్కి కమీ నహీ, భండారీ భర్పూర్ హై. ప్రైజ్ ఏమి తక్కువ లే, భండార్ భర్పూర్గా ఉంది. अच्छा सभी मेले में पहुंच गए. मेला अच्छा लगा कि तकलीफ हुई. बारिश ने भी स्वागत किया. प्रकृति का भी आपसे प्यार है. घबराए तो नहीं है ना. ब्रह्म भोजन तो अच्छा मिला है ना. 63 जन्म तो धक्के खाए, अभी तो और ही ठिकाना मिला है. 3 पैर पृथ्वी तो मिली है ना. इतना बड़ा हॉल जो बनाया तो हॉल की शोभा बढ़ाई. हॉल को सफल किया ना. किसी को भी तकलीफ तो नहीं हुई ना. लेकिन ऐसे नहीं मेला करते रहना. रचना के साथ साधन भी साथ ही आते हैं. अच्छा బాబా చెప్తారు, మేళాలో అందరూ వచ్చినారు బాబా మిలన్లో. బాబా మిలన్ మేళ అందరికీ బాగుందా, ఏదైనా కష్టమైందా అని అడుగుతారు. అప్పుడు బయట గట్టిగా వర్షం వస్తూ ఉండింది. బాబా చెప్తారు, వర్షం కూడా మిమ్మల్ని స్వాగత్ చేసింది. ప్రకృతి కూడా మీ పైన ఎంత ప్రీతి ఉంది, భయం ఏం లేదు కదా. బ్రహ్మ భోజనమేమో బాగా దొరికింది. 63 జన్మాలు భక్తి మార్గంలో ఎంత కష్టపడినారు. అయితే ఇక్కడ కూర్చునే దానికైనా ప్లేస్ దొరికింది కదా, 3 అడుగులు ఇంత పెద్ద హాల్లో. బాబా చెప్తారు, మీరందరూ వచ్చిన దానివల్ల ఈ హాల్ కూడా సఫల్ అయిపోయింది, ఏమీ కష్టం లేదు కదా. అయితే ఇట్లా మేళా చేస్తూ ఉండాలని బాబా చెప్తారు. రచన చేస్తే దానికోసం సాధనలు కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. అంటే బాబా బిడ్డలు ఎక్కువ మంది వస్తే దాని అనుసారంగా మధుబన్లో అరేంజ్మెంట్స్ కూడా బాగుంటుంది. सर्व बालक सो मालिक श्रेष्ठ आत्माओं को सदा हर कदम में पुण्य का खाता जमा करने वाली पुण्यात्माओं को सदा तख्त नशीन और विश्व के तख्त अधिकारी विशेष आत्माओं को सदा सुख देने वाली, सुख लेने वाली मास्टर सुख के सागर आत्माओं को सदा खुशी में रहने वाले और खुशी देने वाले मास्टर दाता बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా బాలక్ సో మాలిక్ శ్రేష్ఠ ఆత్మలకు సదా ప్రతి అడుగులో పుణ్య ఖాతా జమ చేసుకునేవాళ్ళు, పుణ్యాత్మలకు సదా మా హృదయ సింహాసనంలో కూర్చునేవాళ్ళు, మరి విశ్వరాజ్య అధికారి సింహాసనంలో కూర్చునే విశేష ఆత్మలకు సదా సుఖం ఇచ్చేవాళ్ళు, సుఖం తీసుకునేవాళ్ళు మాస్టర్ సుఖ్ సాగర్ ఆత్మలకు సదా ఖుషి ఇచ్చి ఖుషి తీసుకొని మాస్టర్ దాతా బిడ్డలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి वरदान अच्छे संकल्प रूपी बीज द्वारा अच्छा फल प्राप्त करने वाली सिद्धि स्वरूप आत्मा भाव.
అంటే మంచి సంకల్పాన్ని బీజం ద్వారా మంచి ఫలం ప్రాప్తి చేసుకునేవాళ్ళు सिद्धि स्वरूप आत्मा भाव। सिद्धि स्वरूप आत्माओं के हर संकल्प अपने प्रति और दूसरों के प्रति सिद्ध होने वाली होती है। सिद्धि स्वरूप आत्मा అంటే స్వయం వాళ్ళ ప్రతి సంకల్పం స్వయం కోసరం సరి వేరే వాళ్ళ కోసరం సరి అది సిద్ధ అయిపోతూ ఉంటుంది। ఏం సంకల్ప చేస్తారో అది జరుగుతుంది స్వయం కోసరం వేరే వాళ్ళ కోసరం। उन्हें हर कर्म में सिद्धि प्राप्त होती है। सिद्धि स्वरूप आत्मा प्रति कर्म కూడా सिद्ध అయిపోతుంది। वे जो बोलते हैं वो सिद्ध हो जाता है। వాళ్ళు ఏ శబ్దం చెప్పినా అది నిజంగానే సిద్ధ అయిపోతుంది। इसलिए सत्वचन कहा जाता है। అందుకే ఏ మాట చెప్పినా అది ప్రాక్టికల్లీ అయిపోయే దానివల్ల సత్వచన్ని చెప్తారు। सिद्धि स्वरूप आत्माओं का हर संकल्प बोल और कर्म सिद्धि प्राप्त होने के कारण व्यर्थ नहीं। सिद्धि स्वरूप ఆత్మలు ఏ సంకల్పం చేసినా ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా అది ప్రాక్టికల్గా సిద్ధ అయిపోతుంది। దాంట్లో మరి వ్యర్థం ఉండదు, దానికే వ్యర్థం లేదు। तो यदि संकल्प रूपी बीज बहुत अच्छा है लेकिन फल अच्छा नहीं निकलता तो दृढ़ धारणा की धरनी ठीक नहीं। మరి కొందరు మంచి మంచి సంకల్పాలు చేస్తారు, బీజం బాగుంది, అయితే దాని పండు ఫలం రిజల్ట్ సరలేదు అనుకోండి, అంటే దృఢతతో ధారణ చేసుకోవాలి, ధారణ దృఢంగా చేసుకోలేదు అని అర్థం। అటెన్షన్కి పరేజ్కి కమీ హై, లేదంటే అటెన్షన్ది వాచ్ చేయలేదు, అటెన్షన్ది తక్కువ, పత్యం తక్కువ ఉంది। స్లోగన్ दुख की लहर से मुक्त होना है तो कर्मयोगी बनकर हर कर्म करो। దుఃఖాన్ని అలల నుంచి ముక్తి కావాలంటే కర్మయోగి అయ్యేసి ప్రతి పని చేయండి। మరి విశేష సూచన ఏమంటే आज मास का तीसरा रविवार है। सभी राजयोगी तपस्वी भाई बहन 6:30 to 7:30 विशेष योग अभ्यास के समय अपने आकारी फरिश्ते स्वरूप की स्थिति स्थित हो विश्व परिक्रमा करते हुए प्रकृति सहित सर्वात्माओं को लाइट माइट देने की सेवा करें। అంటే 6:30 నుంచి 7:30 వరకు విశేష తపస్య చేసి అధికారి నేను స్వయం అధికారి ఫరిష్తా స్వరూప స్థితిలో ఉండి విశ్వం మొత్తం పరిక్రమ చేసి ప్రకృతితో చేరి సర్వ ఆత్మలకు లైట్ మైట్ ఇచ్చే సేవ చేయాలి। ఈరోజు సాయంత్రం ఇంటర్నేషనల్ యోగా, అందరూ రండి యోగానికి। ఓం శాంతి। निमित्त निर्माण निर्मल वाणी ऐसी अपनी बनाओ, संपन्न संतुष्ट और संपूर्ण पवित्र बच्चों अब बन जाओ। घर चलना है देर हो रही और न देर लगाओ। सुनो सुनो क्या कहती दादी, ज़रा गौर फरमाओ, ज़रा गौर फरमाओ। बुला रहे हैं बच्चों वतन
चीत्कारे, क्या तुम तलक न आई? क्या भक्तों की पुकारे पड़ती नहीं सुनाई? दुखियों की चीत्कारे, क्या तुम तलक न आई? क्या भक्तों की पुकारे पड़ती नहीं सुनाई? उनको दर्श दिखाओ, अब कुछ तरस तो खाओ, अब कुछ तरस तो खाओ। बाबा बुला रहे हैं बच्चों वतन में आओ, अब मुझको ना बुलाओ, तुम मेरे पास आओ। जब जब मुझे बुलाया, तब तब